బుల్టెలో మరో బ్రేకింగ్ చూసినాం. నిజామాబాద్ జిల్లా చెరువులో పండుగలో అపశృతి చోటు చేసుకుంది. టపాసుల కారణంగా టెంట్కు నిప్పు అంటుకుంది. దీంతో టెంట్ మంటల్లో కలిపింది. స్థానికంగా ఉంటున్న వాళ్ళు మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే టెంట్ పూర్తిగా దగ్ధమైంది. అపశృతి కారణంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో కాసేపు టెన్షన్ నెలకొంది. బుల్టెలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా చెరువు పండుగలో అపశృతి చోటు చేసుకుంది. టపాసుల కారణంగా టెంట్కు నిప్పంటుకుంది. దీంతో టెంట్ మంటల్లో కలిపింది. స్థానికంగా ఉన్న వాళ్ళు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే టెంట్ పూర్తిగా దగ్ధమైంది. అపశృతి కారణంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నిజామాబాద్ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో అపరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారి ఇటు టపాకాల నిప్పు రవ్వలు టెంట్ పై పడడంతో కూడా ఒక్కసారిగా టెంట్ పై పూర్తిగా మంటలు వ్యాపించాయి. దీంతో పూర్తిగా టెంట్ కూడా దగ్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, దీన్ని గమనించిన స్థానికులు పక్కనే ఉన్న నీళ్లను టెంట్ పై వేయడంతో కూడా కొద్దిగా ప్రబంధం తప్పిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా నిజామాబాద్ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రోజుకో కార్యక్రమాన్ని బిఎస్ పార్టీ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మృగశిర కార్తీక సందర్భంగా ఈ రోజు మన ఊరూర చెరువు పండుగను కూడా నిర్వహించారు. దీనికి ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం పెద్దరావుపేట గ్రామంలో కూడా మన చెరువు పండుగ కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే వేముల ప్రశాంత్ రెడ్డి ఇటు కార్యక్రమానికి వస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు టపాకాయలు పెంచారు. అయితే టపాకాయలు పెలుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ టపాకాయలకు సంబంధించిన ఒక నిప్పురవ్వ ఆ టెంట్ పక్కనే ఉన్నటువంటి టెంట్ పై పడింది. దీంతో టెంట్ పై పడడంతో కూడా ఒక్కసారిగా పూర్తిగా మంటలు వచ్చాయి. మొత్తం మంటలు ఆ టెంట్ పై వ్యాపించాయి. ఒక్కసారిగా టెంట్ పై నిప్పులో మొత్తం టెంట్ కాలిపోవడం తరుణంలో అక్కడ ఉంటున్నటువంటి స్థానికులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాటిని ఆపేశారు. దీంతో పూర్తిగా అక్కడ కొద్దిగా నష్టం తృతిలో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు దానిపై కూడా నీరు పోయడం కూడా కొద్దిగా ప్రమాదం తప్పింది. తర్వాత కూడా యథావిధిగా ఇటు మంత్రి వేముల ప్రశాంత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సభను ఉద్దేశించి కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా మంత్రి వేముల ప్రశాంత్ ప్రమాదం తప్పింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.